మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, సెక్రటేరియట్‌కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక ధోరణిలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర అది. నేను అనుకోవడం అయితే ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, ప్రభావం ఉండదు. కాబట్టి వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలనే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళే ఈ దేశ నిర్మాతలని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి దానిలో మనకి కనబడతాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు. మొత్తం తెలంగాణ సమాజము కదిలింది. తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది. కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దళిత బహుజనులలో, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు. 100%. మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్, దళిత్స్, ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు, బహుజనులకు ఒక కలలాగా ఉండేది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు, దళిత బంధు అని. కాకపోతే దాన్ని కూడా మేము అంటే ఈ కేసీఆర్ గారు తప్పు కాదు, లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు. మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా, అధికారులుగా, కార్యకర్తలుగా, మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైంది. ఎట్లా అంటారా, సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే నాకేం వచ్చింది అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి, ఇంకోటనండి, కొంత చిన్న జెలసీ అనండి ఉన్నది. ఎందుకు మీ విశ్లేషణలు పోస్ట్ మార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినామనే భావన కూడా వచ్చింది. నిన్న ఒక మాట చెప్తాను మీకు. నిన్న నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్పిందే చెప్తే నాకు ఒక తమ్ముడు ఒక ఆయన SMS పంపినాడు. తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు. అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు దళితుల ఉద్ధరణ అని ఎందుకన్నారు కేసీఆర్? ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవాళ ఉన్నది దారిద్ర్య రేఖకు దిగువన ఏ ఊరికి పోయినా ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజు కూడా, ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు. అందుకే కేసీఆర్ ఉద్దేశం ఏముందంటే లెట్ us స్టార్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఆడికెళ్ళి అంచెలంచెలుగా అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలని. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్. అవును, కొంతగా చాలా ఎమోషనల్గా అనేస్తాడు, కానీ ప్రాక్టికల్గా అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు. ఇట్లాంటి పథకాలని ఆలోచించేటప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. నేనేమంటున్నానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి, నువ్వు ఆలోచించి లెక్కలు వేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి చేసుకుని. నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమన్నా వచ్చింది అనుకో. నేను ఏమన్నా అంటే కేసీఆర్ ఈజ్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు. డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన, అసాధ్యమైన అనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు. ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనండి, లేకపోతే భారత రాష్ట్ర సమితి అని పెట్టిన, భారతదేశంలో కూడా మనం అంటూ మన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు. మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు, మోత్పల్లి నరసింహులు గారు వచ్చినారు, ఇంకా చాలా మంది బయటకు వచ్చి పొగిడినారు కూడా, చాలా మంది పొగిడారు. అయితే ఆ మీటింగ్లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ సార్ ఏం చేద్దాం దళిత బంధు అంటే, దళితుల కోసం స్పెషల్గా ఏం ప్రోగ్రామ్ తెద్దాం, ఒకటి అప్పటికే SC/ST సబ్ ప్లాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా సార్ ఏం లేదు, ఒక కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం, ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. చివరికి ఆయననే సమ్అప్ చేసి ఏమన్నాడంటే ఇట్లా కాదు, సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్స్, ఈజ్ ఎ ఇమోషనల్ మ్యాన్. ఆయన రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచే వస్తాయి. కాబట్టి ఆయన టగమని అన్నది ఏంటంటే, ఒక కుటుంబం, ఒక తరం మీరు కనుక వాళ్ళను ఒక్కసారి ఆ పావర్టీలోంచి బయటికి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాకు, మందరిని కూర్చోబెట్టి చెప్పినారు లెజిస్లేచర్ పార్టీని. ఇప్పుడు ఒక వ్యాపారస్తుల కుటుంబమే అనుకోండి, వాళ్ళ చేతిలో 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలను పునరుత్పత్తి చేసి 20 లక్షలు ఎట్లా చేయాలో వారికి ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళకి అట్లా అలవాటు తరతరాలుగా వచ్చింది.
కానీ దళిత జాతికి కూడా, దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఎంతో కొంత ఈ పెట్టుబడితో ప్రేరణ కల్పించి ఒక్కసారి వాళ్ళని ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఆయన ఎజెండా. నేను ఇందాక అన్నట్టు ఇక ఆయన ఒక స్వాప్నికుడు. ఆయనకి ఏంటంటే ఇట్లాంటి అసాధారణమైన కళలు కనవాలి. కంప్లీట్గా బూమరాంగ్ అయిపోయి దళితుల పట్ల వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. బూమెరాంగ్ అనను కానీ ఒకటి మాత్రం జరిగింది. దీన్ని వాడుకున్న కాడ కొన్ని చోట్ల అద్భుతాలు మేము క్రియేట్ చేయగలం. ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను నా కళ్ళతో నేను చూసినవి, నేను ఇనాగరేట్ చేసిన కాబట్టి చెప్తాను. 9 మంది దళిత సోదరులు మా దగ్గర, మా పదిరా అనే ఊరు ఉంటుంది, ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే ఊరు. 9 మంది కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. 3 దళిత సోదరులు, రంగంపేట అనే ఊరు, వీర్నపల్లి మండలం, నా కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు 3 కలిసి 30 లక్షల రూపాయలు దళిత బంధులో వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెట్టుకొని 3 కోట్ల రూపాయల రైస్ మిల్ వాళ్ళు పెట్టినారు బ్యాంక్ సహకారంతో, 30 లక్షల ప్రేరణతో. ఇంకొక కుటుంబం ఒకటి సార్ ఎట్లుంటుంది అంటే, అందరం పస్తులున్న పర్వాలేదు, కానీ ఒక్కడికో కొంతమందికో మాత్రం ఫుడ్ దొరికితే మాత్రం ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఈక్వల్ డిస్సాటిస్ఫాక్షన్ భరిస్తారు, కానీ ఒక పార్షియల్ సాటిస్ఫాక్షన్ భరించలేదు. అది మేము గ్రహించలేకపోయింది. అంటే ఏంటి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏమున్నాయి దీంట్లో? అంటే మీ పరిపాలనలో ఒక 3-4 ఇష్యూస్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, అఫ్కోర్స్ నేను పార్ట్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఇది నేను చూసినాను కాబట్టి, ఒకటి 3 ఎకరాలు అనేటిది చాలా పెద్ద డ్రీమ్. అది అసలు 3 ఎకరాలు ప్రజాదళితుడికి వచ్చుంటే అసలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటిది అయ్యేటిది. అదొకటి. సరే ఫైన్, అప్పుడు చాలామంది మీ శాసనసభ్యులతో సహా అందరు కూడా ఒక్కళ్ళు ఇస్తే ముఖ్యమంత్రి రాకూడదు. నేనైతే కేసీఆర్ గారికి చెప్పింది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంది, ముఖ్యమంత్రి కావాలి, మేము ఎవరైనా ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలి, అంతేగాని మీరు నామినేట్ చేసి ఒక ముఖ్యమంత్రిని పెడతా అంటే ఒక పాలేరు పెట్టినట్టే ఉంటుంది. అట్లా కాదు, ఎంపవర్ అవ్వాలి, ఎంపవర్ అయ్యి వాళ్ళ లోపల ఇది రావాలి, అట్లా ముఖ్యమంత్రి అయితే పర్వాలి. రెండవది, అప్పుడు తెలంగాణ ఏర్పడిన కొత్తలో చాలా ఆంధ్ర రాజకీయ శక్తులు, నేనైతే 10 ఏళ్ళు పోరాడిన ఆంధ్ర రాజకీయ శక్తి, టీవీలలోనే యుద్ధం చేసిన, వాళ్ళు ఏడికెళ్ళి లేపుకోపోతారో తెలియదు కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్లో ఉండాలనేటువంటిది అది రెండవది. మూడవది, చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్గా మనకు కనబడుతున్నది, దళిత బంధు కంటే కూడా ఎక్కువ మీరు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ని అసలు అనూహ్యంగా 120, 110 నుంచి 1100 దాకా 1005 రెసిడెన్షియల్ స్కూల్స్, 22 ఆ కాంట్రిబ్యూషన్లో తీసుకున్న చొరవ కానీ, లేదా దాన్ని ఎజెండాలోకి తీసుకురావడానికి మీకు ప్రేరణ కలిగించిన అంశాలు ఏంటి? ఒక్కటే, కేసీఆర్ గారికి ఆయనకి ఈ ఆలోచన కొత్తది కాదు. ఆయన నాకు ఒక్కసారి కాదు, నాకు ఈ మాట కనీసం ఒక 1000 సార్లు చెప్పింటారు, వ్యక్తిగత సంభాషణలు చెప్పింటారు, మా పార్టీ మీటింగ్లో చెప్పింటారు. ఆయన ఒక మాట ఏమంటారంటే పదే, ఇప్పుడు మా ఊర్లో కేసీఆర్ గారు ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, చింతమడకలో పెరిగిన వ్యక్తి. మా ఊర్లో ఉండే ఒక దళిత సోదరుడు, ఒక ఎల్లయ్య అనే సోదరుడి కొడుకుకి నా కొడుకుకి తేడా ఏంటి? నువ్వు చదువుకున్నావు, నీకు అవకాశాలు నేను కల్పించినాను, నువ్వు తర్వాత హైదరాబాద్లో చదువుకున్నావు, ఆ తర్వాత అదృష్టం బాగుండి నేను కొంత పెట్టుబడి పెట్టగలను కాబట్టి అమెరికాకు పోయినావు, తర్వాత నీ ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇలా నీ కాలం మీద నిలబడ్డావు. అదే ఎల్లయ్య కొడుకు మళ్ళీ తిరిగి ఎందుకంటే ఆయన అవకాశాలు కల్పించలేకపోయినాడు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఒక పొలంలో వ్యవసాయ కూలీగానో లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. ఒకటే ఊరిలో పుట్టిన 2 పిల్లలు కేవలం సమాన అవకాశాలు లేకపోవడం వల్ల, ప్లాట్ఫామ్ అని దొరకకపోవడం వల్లనే నువ్వు ఇవాళ అక్కడ పోయినావు, ఆయన ఇక్కడే మిగిలిపోయినాడు, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతే నువ్వు కూడా అట్లే ఉండేటోడివి కదా. ఈ మాట నాకు ఇప్పుడు చెప్పేది కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో పార్టీ పెట్టిన తర్వాత చెప్పిన మాట కాదు, నేను చదువుకునేటప్పుడే చెప్పిన మాట ఇది. అంటే ఆయనకు అప్పటి నుంచే కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలా చక్రపాణి అన్న, కేసీఆర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి సిద్దిపేట అప్పుడు కారు ప్రయాణంలోనే 3 గంటలు పట్టేది, 3-3.5 గంటలు పట్టేది. ఆ 3-3.5 గంటలు పట్టి 3-3.5 గంటలలో ఆ రాజీవ్ రాధారెడ్డి ఇప్పుడైంది అనుకోండి, మొత్తం గద్దరపాట్లే ఉండేది. ఇప్పుడు కాదు, ఆయనకి వాళ్ళ నాన్నగారితో కూడా ఘర్షణ, వాళ్ళకు వ్యవసాయ కూలీలకు ఈయన వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా ఈయన పోయి ఆ రోజు కూలీ రేట్లు పెంచి, ఈయన చాలా ఉన్నాయిలేండి స్టోరీలు. నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఆయనకు మొదటి నుంచి కూడా కొన్ని ఈ కోణంలో, అంటే చదువు అనేది, విద్య అనేది సమానత్వాన్ని అల్టిమేట్గా సాధించగలుగుతుంది సమాజంలో అనే ఒక ఎజెండా ఆయనకు మొదటి నుంచి ఉంది. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఆయనకు ఎవరు చెప్పలేదు, పార్టీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఆ రోజే కేసీఆర్ గారు కొన్ని గ్రామాల్లో, రామునిపట్ల అని ఒక ఆదర్శ గ్రామం తీసుకున్నాడు. ఆయన దత్తత గ్రామం, బార్డర్ విలేజ్,
చిన్న అటు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది దత్తత గ్రామం. అక్కడ స్టార్ట్ చేసినారు ప్రోగ్రామ్. అక్కడ ఒక్క దగ్గరనే కదా ఆయనకి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు హరితహారం అనే ప్రోగ్రామ్ ఈరోజు చూస్తున్నాం మనం, అప్పుడే సిద్దిపేటలో చేశారు. ఈ రోజు మనం చూసే మిషన్ భగీరథ అప్పుడే సిద్దిపేటలో ఆయన చేసుకున్నారు. సో ఆయనకి ఏమంటే ఇది అంటే నేను బాగా ఇంటరాక్ట్ అయినా, అంటే మా 3-4 సార్లు మా దగ్గరికి రావడము, ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు అంబేద్కర్కు సంబంధించినటువంటి కోర్ ఫిలాసఫీ, ఆలోచన విధానం, కోర్ ఐడియాలజీ అంటాం కదా, అది పూర్తిగా ఉంటుంది. మీరు ఇందాక అన్నమాట ఆయన పదే పదే చెప్పేవాడు. అంటే మనం ఎట్లా ఉండేటోళ్ళం అంటే ఒక స్టేట్ అనేది పార్షియల్గా ఉండకూడదు, కనబడేటట్టుగా ఉండకూడదు అన్నట్టుగా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తే ఒకరోజు ఇట్లనే, మీరు అట్లా కాదండి అంటే చాలామంది ఎడిటర్లు అందరూ ఉన్నారు కదా, మీరు ఏ ఊరు కనబండి తెలంగాణలో సావటికి అడిగిపోండి, అందరిని అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఈ ఊర్లో మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరు అని అడగండి, మోస్ట్ పూర్ ఎవరు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు అని అడగండి, వాళ్ళు దళితవాడకు చూపిస్తారు. అంటే ఒక లెవెల్లో ఎందుకో నేను కొంచెం క్రిటికల్గానే అబ్జర్వ్ చేసినప్పుడు ఈయన ఆదర్శాలన్నీ అమలు చేయడంలో సాధ్యం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే అని ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు కూడా సరే సెక్రటేరియట్లో మీరు కూడా ఉన్నారు, ఆ రివ్యూలో నేను కూడా ఉన్నాను, మాట్లాడుతూ నో దళితవాడ నుంచి పైప్ లైన్ వేయడం స్టార్ట్ కావాలన్నాడు. లాస్ట్ హౌస్ నుంచి ఈ పైప్ లైన్ ఇవ్వడం స్టార్ట్ కావాలా, అది పవర్ అయినా వాటర్ అయినా రోడ్ అయినా అక్కడ నుంచే. కానీ అది ఎందుకో ఈ 10 ఏళ్లలో మనం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటుంటే అది ఆ పద్ధతిలో జరగలేదేమో అని అనిపించలేదు మీకు? చాలా వరకు జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే సార్వజనీనమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి ఆచరణలో చాలా వరకు సఫలమైన. అంటే ఎందుకు నేను వాటర్ ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడు వాటర్ దొరకక ప్రజలందరూ అంగలారుస్తుంటే చెరువు నిండా నీళ్ళున్నా కూడా ఆ తాగనీయకపోయిన సందర్భంలో ఆయన లండన్లో చదువుకొని వచ్చి ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ మహద్ చెరువు సత్యాగ్రహం చేసి వేల మందితో ఆ చెరువులో దిగి నీళ్లు ముంచిపిచ్చి జుర్మానా కూడా కట్టినాడు. అంటే అదొక లిబరలైజేషన్, దానికి వాటర్ ఇంటికి గొప్ప విప్లవం, అదొక గొప్ప తిరుగుబాటు. కానీ మనం మిషన్ భగీరథలో వాటర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విప్లవం. 100%. అది కూడా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పి మళ్ళీ అందరూ ఒకటే వాటర్ తాగాలి, అందరూ ఒకే రకమైన వాటర్ తాగాలి, ఒకే రకమైన సిస్టమ్ వాడాలి అనేది ఒక రకమైన సమానత్వాన్ని. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా, లిబర్టీ కంటే కూడా స్వేచ్ఛ కంటే ముఖ్యం సమానత్వం, ఈక్వాలిటీ. సో అదే లైన్లో మనం తీసుకున్న చాలా కార్యక్రమాల్లో కూడా ప్రాతిపదిక. ఇప్పుడు మీరు అన్న గురుకుల పాఠశాలలు 1022 గురుకుల పాఠశాలలు, అందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి మీకు. కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఒక మాట అనేది, ఒక మండలంలో ఉండే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి పాత, మీరు కావాలంటే నేనే చేసిన కామన్ రెసిడెన్షియల్ ఉంటుంది, నా కొడుకు నా మనమడు ఎలా మనమడు ఒకటే దగ్గర చదవాలన్నాడు. ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం వచ్చిన కొత్తల ఆలోచన అదే చేసినాం. చేసిన తర్వాత అప్పటికే 110 స్కూల్స్ ఉన్నాయి, 110 స్కూల్స్ స్టేట్లో అప్పటికే కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా, మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలి. మండలాలు కూడా 1040 మండలాలే ఉన్నట్టున్నాయి, ఇప్పుడు 540, ఇప్పుడు 540. సో అట్లా చూసినప్పుడు మండలానికి ఒకటి పెట్టి అందులో అందరు పిల్లలు రావాలి, ఆ పిల్లల మధ్యన ఒక ఇంటరాక్షన్ రావాలి, వచ్చి ఆయన ఆలోచనలేమో అంత ఎందుకో చేయలేకపోయినారు. అది చేయలేకపోయినాం. అది చేయలేక అల్టిమేట్గా మళ్ళీ అంటే మళ్ళీ కాస్ట్ పేరుతోటే బడ్జెటింగ్లో ఇంకోటి ఉండే సమస్యలు, ప్లస్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలనే కొంత ఒక ఆలోచన. దానివల్ల ఏమైందంటే చివరికి సరే ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ అయితే పెంచేయండి, 10 రెట్లు పెంచండి అని చెప్పి 110 ఉన్న స్కూల్స్ని 1022 స్కూల్స్కి తీసుకొని పోయినాము. 1005 రెసిడెన్షియల్ పాఠశాలలు అయినాయి, 85 డిగ్రీ కాలేజీలు అయినాయి. అల్టిమేట్గా ఈరోజు అన్నిటికన్నా గొప్ప సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఆఫీసరు, ఆయన చాలా ఈ విషయంలో మాత్రం బాగా పనిచేసిన వ్యక్తి, ఏది స్కూల్స్ కాడికి చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి. అట్లాంటి ఆఫీసర్ను కూడా తప్పించాలని చెప్పి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది అడ్వైజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ ఎజెండా ఉంది, ఆయనను తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే కూడా పర్వాలేదు, ఏ ఎజెండా ఉన్నా పర్వాలేదు, పని అయితే బాగా చేస్తున్నారు, ఆయన తప్పించవద్దని చెప్పి కేసీఆర్ గారు గట్టిగా పెట్టినారు. అల్టిమేట్గా సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆ సిస్టంలోంచి వచ్చిన పిల్లలు, ఆ గురుకులాల్లోంచి వచ్చిన పిల్లలు ఈరోజు ఐఐటీలు, ఐఐఎంలు, నీట్లో సీట్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంటే అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు తలుక్కుమని మెరుస్తుంటే నిజంగా ఎక్కడో కొంత సంతోషం అయితే ఉంటుంది, ఇది మంచి సిస్టంలోంచి వచ్చిన పిల్లలు. రెండోది ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఇవాళ 9,500 ఓవర్సీస్ స్కాలర్షిప్లు, 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు చదువుకుంటానంటే జ్యోతిబా ఫూలే పేరిట
అంబేద్కర్ గారి పేరిట, అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కూడా, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 9,500 మందికి అవకాశాలు వచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి, ఆయన వెళ్ళి కొలంబియాలో చదువుకున్నా, ఆయన వెళ్ళి లండన్లో అక్కడ చదువుకున్నా, అల్టిమేట్గా ప్రపంచ ఎక్స్పోజర్ వస్తేనే విశ్వమానవుడు కాగలిగినారు అంబేద్కర్ గారు. కాబట్టి ఇట్లాంటి విశ్వమానవులు అంతటి ఐడియాలజీతో ఉండే పిల్లలు కొంతమంది తయారైన ఈ సిస్టమ్ నుంచి. మీకు ఐడియా ఉందా ఎంతమందిని మీరు అట్లా ఫారిన్ పంపించారు? ఇప్పుడు 9,500 మీరు చెప్పుకోవడంలో విఫలమైన 100%. ఆ 9,500 మందిని పిల్లలు బ్రాండ్ అంబాసిడర్లు, గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు. దానికి కానీ దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా కనీసం బ్యాక్ హోమ్ ఇంత అద్భుతం జరిగింది నేను అనుకోవడం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారు, మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇదే వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది, స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది, లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప లైను, ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది. కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ 76 ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి. అందులో మేము కూడా ఉన్నాం. దాని ప్రయత్నం జరిగింది. న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు, అంబేద్కర్ విలువలకు, రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకాడమిషియన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు, రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్? రాజ్యాంగ వ్యవస్థకు, పరిపాలకులకు, పాలిస్తున్నటువంటి వాళ్లకు, అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే అల్టిమేట్గా ఏమైపోయింది సార్ అంటే, ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనకి ప్రజాస్వామ్యంలో ఉండే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత, ఒక బ్యాలెన్స్, అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్, మన మీడియా, ఈ 4 కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది. అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉదాహరణకి చెప్తాను, మన రాష్ట్రమే తీసుకోండి, ఎక్కడో కాదు. మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు, సెంటర్కి స్టేట్కి మధ్యన అనుసంధానకర్తలాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది. గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ గవర్నర్. మన రాష్ట్రానికి నిన్న మొన్నటి దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు. ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు. వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం. వచ్చిన తర్వాత కనీసం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పనో ఇంకో పనో చేశారంటే ఏం లేదు. స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు. దిగిన తర్వాత 5 ఏళ్ళు పనిచేసినట్టున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఠకామని పోయినారు. భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి, సర్కారీ కమిషన్ సిఫారసులు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద విద్యావేత్తలు, ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఏమని? రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి, నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి. కానీ ఇవాళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది. స్పీకర్లు ఉన్నారు. స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి. కానీ ఇవాళ పరిస్థితుల్లో దేశం మంచి ఇష్యూ. ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్లో ముందుగా చెప్పినట్టుగా
యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి. ఇవాళ మనం ఒక తమిళసైనే అనక్కర్లేదు. అఫ్ కోర్స్ తమిళసై మన క్లోజర్ టు హోమ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి మనం చెన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ బర్నాలా కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నిటికి పరిధులు విధించలే రాజ్యాంగం. నేను అనేది అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు, సోమనాథ్ చటర్జీ గారు ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు 11 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు. టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు. సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారి సహచరులు ఇది ఊహించి ఉండరేమో, ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు. ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు, రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని. రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ అలవాటు చేసుకుంది, ఆయన చదివింది, ఆయన అధ్యయనం, ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం, ఒక విశ్వాసంతో చెప్పినాడు. సమాజం ఇట్లా మారుతుంది, రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు. అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా భారత రాజకీయాల్లో ఉన్నారు. అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అంటే ఒక పొలిటికల్ పార్టీకి వల్ల మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆలోచిస్తే నేను పుట్టింది 1976లో. నేను పెరుగుతున్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది. ఎర్లీ 80s, లేట్ 80s కూడా. అప్పుడు ఒకటి అది కూడా వచ్చేది టీవీలో యాడ్, మాకిద్దరు మేమిద్దరు మాకిద్దరు, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను. అది ప్రభుత్వమే నడిపేది. నేను కూడా కొన్ని క్విజ్ పోటీల్లో కూడా పాల్గొన్నా. ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, దాని క్విజ్ పోటీల్లో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను. సో ఆనాడు ఒక స్లోగన్, అట్లా అందమైన స్లోగన్ ఉండేది. ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబమే మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు. ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసానంగా? ఇవాళ కొత్తగా 2026లో డీలిమిటేషన్ జరగాల. పార్లమెంటు సీట్లు, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి చిన్న కుటుంబమే మేలనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతబడేటట్టుంది. అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళనేమో పార్లమెంట్లో కూర్చోబెట్టి, ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో, దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది. ఎందుకంటే దేశమే ప్రమాదంలో పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దేశ సమగ్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన, పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించినాడు. ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలనేది లేదు అనేది ఎగ్జాక్ట్లీ అని ఆయన యూపీ ఎగ్జాంపుల్, బీహార్ ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పినాడు. హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు. యూపీని 5 భాగాలు చేయమని చెప్పినాడు, బీహార్ని 3 భాగాలు చేయమని చెప్పినాడు, మధ్యప్రదేశ్ని 2 భాగాలు చేయమని చెప్పినాడు. అంటే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపలి పెరుగుతుంది, హెజమనీ పెరుగుతుంది. పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము. దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసినారు.
ఇవాళ ఈ పునర్విభజనలో కరెక్ట్గా అది రిఫ్లెక్ట్ కాబోతుంది. 100% జరుగుతుంది. మీరు అమెరికాను చూస్తే చక్రపాణి అన్న, అక్కడ ఉండేది 50 రాష్ట్రాలు, కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి? వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ కాదు. అక్కడ ఏం చేసినారు? సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా 2 సెనేటర్లు ఉంటారు. 50x2 100 మంది సెనేటర్లు ఉంటారు. తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, ఉత్తరప్రదేశ్ అయినా గోవా అయినా లేదా బీహార్ అయినా తెలంగాణ అయినా, ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విశాల ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట, ప్రతిపాదన తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి, అంబేద్కర్ గారు చెప్పిన మాట, ఒక మనిషికి ఒక ఓటు అనే మాట. నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి, ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి. రెండోది, రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే, వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది. దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు. ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా 4 సీట్లు గెలిచిండొచ్చు, కానీ ఒక పునాది అయితే లేదు. ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు. వాళ్ళ ఆలోచన కొద్దిగా డేంజరస్గా కనబడుతూ ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్, అంటే ఇంకా దేశం మళ్ళీ ఇంకొక 25 ఏళ్ల పాటు మన గుప్పిట్లో, మన కబంధ హస్తాల్లో ఉండే విధంగా మందబలంతో ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతు కోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఇది గనక జరిగితే ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా ఉంది. అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వంగా, వ్యక్తుల మధ్యనే కాదు, వ్యవస్థల మధ్యన ఉండాలి, రాష్ట్రాల మధ్యన. కాబట్టి దాన్ని ఒకసారి రీలుక్ చేసి ఇది చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో అది కూడా ఒక భాగం. అంటే మీరు గొప్ప మాట చెప్పారు, నేను అందుకే రాసి పెట్టుకున్నాను. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ రిపబ్లిక్. భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్, సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం. దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే, భారతదేశం గురించి ఐ వాంట్ టు కోట్ వితౌట్ ఎనీ ల్యాప్సెస్, అందుకే రాసి పెట్టుకున్నాను. యూనియన్ is not a league of states, nor the states its agencies. Both the union and states are created by the constitution. Both derive their respective authority from constitution. The one is not subordinate, the authority of one is coordinate. అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, సమాఖ్య స్ఫూర్తినంటే రాష్ట్రం కేంద్రం ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరి హితం కోసం ఒకరు, దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కరెక్ట్ కాదు. ఒకరికొకరు సబార్డినేట్ కాదు. దే షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే, మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు, ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే, డీలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే, మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం. తప్పకుండా మీరు ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు. నేనే చొరవ తీసుకుంటాను, నేనే ముందు పడతాను.